దావీదు ఏ విధంగా అయితే కీర్తన గ్రంథంలో 6వ అధ్యాయం 18వ వచనం అనుకుంటాను, దేవుణ్ణి ప్రతి సమయంలో ముందు పెట్టుకుంటున్నామా మనము? నా కనుల ఎదుట ఆ దేవాతి దేవుని పెట్టుకొని నేను చూసుకుంటున్నాను. ఏదేమైనా సరే దేవాదేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుణ్ణి చూస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దివ్య సప్రసాద నాడు దగ్గరికి వెళ్ళి మనం ముందు కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం దేవుని చూస్తున్నాం. కానీ ఆ రోజు దివ్యమైన బలి పూజలో పాల్గొనడం ద్వారా దేవుడు ఆల్రెడీ మన హృదయాన్ని మొత్తం చూస్తున్నాడు, మన యొక్క గర్భాన్ని చూస్తున్నాడు, మన శరీరాన్ని చూస్తున్నాడు. ఆ యొక్క వ్యాధులు ఎక్కడైతే ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిచేస్తున్నాడు. అందుకే సొలొమోను జ్ఞాన గ్రంథంలో ఉంది కదండి, తీస్తాను ఆ వాక్యం. సొలొమోను జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనము, మూలికలు కానీ మందు కట్టులు కానీ వారి జబ్బును నయము చేయలేదు. మూలికలు కానీ మందు కట్టులు కానీ వారి జబ్బును నయము చేయలేదు. జబ్బు అనగా వాళ్ళు చెయ్యలేనిది, వారి వల్ల అవ్వనిది. దేవుడు ఒక్కొక్కసారి ఆలోచిస్తే తప్పక వస్తుంది. యోబు గారికి రాలేదా? ఒంటి నిండా గాయాలే, ఒంటి నిండా ఘోరమైన పుండ్లే, స్మెల్ కూడా వస్తుంది పుండ్లున్నప్పుడు. ఆయన దగ్గర ఎవరు లేకుండా ఉండొచ్చు, కానీ దేవుడు ఆయనలోనే ఉన్నాడు. తన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. నా బిడ్డ నన్ను దూషిస్తాడా? ఈ పరీక్షని నెగ్గగలుగుతాడా? నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడా అని ఆ దేవాదేవుడు చూస్తూనే ఉన్నాడు యోబుని. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని వ్యాధులు ఉండొచ్చు, కొన్ని ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాటెవర్, ఒక్క సంవత్సరమైనా నువ్వు తిరిగి 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 అలసిపోయి ఉండొచ్చు మనము. దేవదేవుడు అంటారు మూలికలు కానీ. అందే ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు వైద్యులు, చాలామంది ఉన్నారు వైద్యులు, డాక్టర్లు అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ యొక్క నాటు వైద్యం వాళ్ళు ఉన్నారు, నిజంగా ఈ యొక్క మెడిసిన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మెడిసిన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ జబ్బు ఎందుకు నయం కాలేదు? పుట్టించింది వాళ్ళు కాదు నిన్ను నన్ను, సృష్టించింది వాళ్ళు కాదు నిన్ను నన్ను. నీ ఒంటిలో నా ఒంటిలో దేవుడు అవయవాలని అమర్చాడు, వాళ్ళు అమర్చలేదు. హార్ట్ పేషెంట్ దగ్గరికి, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి హార్ట్ గురించి మాట్లాడితేనే వింటాడమ్మా. హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి గర్భంలో ఏదో ప్రాబ్లం ఉంది, ఇంకెక్కడో ఏదో ప్రాబ్లం ఉందంటే అక్కడికి వెళ్ళని చెప్తాడు. అంటే అర్థం ఏంటి? ఆయన నయం చేయలేడని అర్థం. కానీ దేవుడు అన్ని అవయవాలకు యజమానుడై ఉన్నాడు, అన్ని అవయవాలకి యజమానుడై ఉన్నాడండి. ఆ దేవదేవుడు చెప్తున్నాడు, ప్రభు ఎల్లరి వ్యాధిని నయము చేయు, ప్రభు ఎల్లరి వ్యాధిని నయము చేయు. ఎల్లరు ఎవరైతే దేవుని నమ్ముతారో అందరికీ ఆ దేవదేవుడు నయం చేస్తా అని చెప్తున్నాడు. వ్యాధిని ఎలా? ఎల్లరి వ్యాధిని నయము చేయు, నీ వాక్యే వారికి ఆరోగ్యము దయచేసెను. వాక్యము దయచేయాలి, ఆరోగ్యము. మందు కట్టులు మూలికలు కాదు. చూడండి, నిన్నటి రోజున మొన్న అనుకుంటా ఒక బిడ్డ ఫోన్ చేసింది, నా కుటుంబస్తురాలే ఫోన్ చేసి 30 ఏళ్ళు అయిపోతున్నాయి, హాస్పిటల్కి వెళ్ళు, IVF చేయించుకోండి నువ్వు మీ ఆయన అని చెప్తుంది. ఆమె ఎక్కడో ఎవరో అంటుంటే వినిందంట, ఆమె బాధపడి పాపం నాకు చెప్తుంది. నేను అన్నాను, IVF విరుద్ధం బైబిల్కి, దేవుడు ఎక్కడ చెప్పలే. ఈవెన్ మన ప్రీస్టులు గురువులు చెప్పట్లేరు ఎక్కడ కూడా IVFకి వెళ్ళండి అని. అది తప్పు, IVF తప్పు, దేవుడి ప్రణాళిక లేదది. బలవంతంగా కనకు జాగ్రత్త. అమ్మ ప్రెగ్నెన్సీ కోసం చూసేవాళ్ళు మన గ్రూప్లో దాదాపు 8 మంది వరకు ఉన్నారు. ఆ దేవదేవుడు చెప్తున్నాడు, నువ్వు బలంగా పిల్లల్ని అయితే కంటావేమో, బ్రతికించుకుంటావా? ప్రమాదం నుండి కాపాడుకుంటావా? ఈరోజు నా భర్త వెళ్తుంటే దేవుడు కాపాడాడు నేను అన్నాను. ఆయన అన్నాడు, ఏందోలే ఏమో పిచ్చి అనుకున్నాడు ఆయన. నీకు నాకు పిచ్చి పట్టిందా? దేవుడు పిచ్చోడు అనుకుంటున్నావా? ప్రతి క్షణం దేవుడు చూస్తున్నాడు నిన్ను నన్ను. అర్థం కావట్లేదు వాక్యం. అందుకే ఆ దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడండి, నీకు ఏ వ్యాధి ఉన్నా ఏదైనా లాంగ్ టర్మ్లో ఇంకా కూడా ఇప్పటికీ దేవుడిలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ కూడా ఇది అవుతుంది అది అవుతుంది. అయితే చూసినా మరి ప్రపంచంలో పుట్టిన వ్యక్తులందరూ వేస్టేనా అంటే అలా నేనేం చెప్పట్లేను. వారి ద్వారా దేవాదేవుడు చేయాలనుకుంటే చేస్తాడు. అంతెందుకు, ఒక ప్రవక్త ద్వారా, మోషే ద్వారా 6,50,000 మందిని నడిపించాడు. ఎడారి ప్రాంతంలో ఎంతమంది వైద్యులు ఉన్నారు? ఎడారి ప్రాంతంలో ఎంతమంది వైద్యులు ఉన్నారమ్మా? అక్కడ డెలివరీ అవుతూనే ఉన్నారు భార్యలు, లెక్కకు మించయ్యారు. అయితే అక్కడ డాక్టర్లు ఉన్నారని ఎక్కడా లేదు. దేవుడిచ్చిన జ్ఞానం మాత్రం వారితో ఉంది.
దేవుడే నడిపిస్తున్నాడు వాళ్ళని. అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా. ఆకలైనప్పుడు మన్నానిచ్చాడు, నీరు కావాలన్నప్పుడు రాతిని కొట్టి మరి ఇప్పించాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన ఆలోచన ఈ లోక ఆలోచన మరికే ఉన్నాం కాబట్టి మనం ఏం ఆలోచిస్తాం అంటే నాలో ఈ లోపం ఉంది, ఈ లోపం ఉంది, డోంట్ సే దాట్. హూ టోల్ యూ? దేవుడు చెప్పాడా నీకు లోపం ఉందని? లేదు. లోపాలను సరిచేసేవాడు మన తండ్రి. బయటోళ్ళు, ఇంటోళ్ళు, ఎన్నికటోళ్ళు ఎవరు ఏం చెప్పినా, ఆ దేవాదేవుడు ఎన్ని చేసినా, చూడండి, ఎవరు ఎన్ని చేసినా ఆ దేవాదేవుడు ప్రణాళిక లేకపోతే నువ్వు నేను ఈ లోకంలో బ్రతికే వాళ్ళమే కాదు. మనం బ్రతికే వాళ్ళం కాదంటే మళ్ళా మన పిల్లలు బ్రతకాలంటే దేవుడు ప్రణాళిక లేకుండా ఎలా? అందుకే ఆ దేవదేవుడు అందరికి చెప్తున్నాడు, జీవము మీద మరణము మీద నీకు అధికారము కలదు. దేవుడికి ఉంది అధికారము. దేవుడికి ఉందండి అధికారము, మనుషులకి లేదు. నేను పుట్టాలి అనుకున్నాడు, చచ్చిపోతాడు. నెక్స్ట్ డే ఉండడు. నేను బ్రతకాలనుకున్నాడు. ఆ యొక్క వ్యామోహమే వాళ్ళని చంపేస్తుంది లిటరలీ. మళ్ళీ వాళ్ళ ఆలోచన ఉంటుంది, బ్రతకేది ఎందుకు? దేవుడి కోసం కాదట, తినడానికి, తాగడానికి, తందనాలు ఆడడానికి, పబ్బులంతా తిరగడానికి, వ్యామోహములతో జీవించడానికి, శరీర ఏచ్ఛలను తృప్తిపరచుకోవడానికి, కామపు ఆలోచన తృప్తిపరచుకోవడానికి, నేత్రాశ, డంబాశ, శరీరాశ, లోకాశ, ధనాశ, వ్యామోహములతో బ్రతకడానికి నీకు నాకు జీవము కావాలా? దేవదేవుడు అంటూ ఉన్నాడు, వ్యర్థమది. ఎవడైనా సరే బ్రతకాలి నా మహిమార్థమే అంటే దేవుడు బ్రతికించుకుంటాడు. మనకు ఒకవేళ ఒక్కొక్కసారి హిజ్కియాకి ఏ విధంగా అయితే ఆ దేవదేవుడు చెప్పినాడు, 15 సంవత్సరాలు పొడిగించినాడు. యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తే అయింది ఇది. దేవుడు బిడ్డలు ప్రార్థన చేస్తే ప్రతిదీ అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ అర్ధగంటలో వాక్యం ఆ దేవదేవుడు ఎంత మట్టుకు మాట్లాడే నాకైతే గుర్తులేదు, మీకే తెలియాలి. చివరిగా కొన్ని విషయాలను ధ్యానించుకుందాం. సాతానుని ఓడించడం ఎలా? ఈ వాక్కు ద్వారానే. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మొన్నటి రోజున ఆల్రెడీ బ్రదర్ మార్టిన్ గారు చెప్పారు, నిన్నటి రోజున అక్క కూడా చెప్పింది. ప్రతిదీ కూడా పాత నిబంధనలు కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు సాతాను. కానీ దేవాతి దేవుడు ఆన్సర్ చెప్పాడు. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి సాతాను సైలెంట్గా. అక్కడ చూపించిన వ్యామోహము, ఈ లోక వ్యామోహము, ధన వ్యామోహము, అధికార వ్యామోహము, తిండి వ్యామోహము, తినాలి వ్యామోహము, శోధింపబడుతూ ఉంటాము ఉపవాసంలో ఉన్నప్పుడు ఎక్కువగా. అప్పటికి ఒకటే అనాలి, మానవుడు కేవలం ఆహారం వలన కానక దేవుని వాక్కు వలన జీవించును. రొట్టె వలన కాదు జీవించేది. ఈ రొట్టెకి 2 మీనింగ్స్ ఉన్నాయి. తినేది, మనం ఇంట్లో తినేది రొట్టె, అది పక్కకు పెడితే గోధుమ రొట్టె, నార్మల్ రొట్టె. దివ్యమైన సప్రసాదనాదిని మనం తీసుకోవాలని అర్థం. ఆకలి ఎక్కువగా అవుతుంది. పునీతులు చూడండి, చాలామంది, దాదాపు ఒక పునీతురాలు ఉన్నారు, 7 సంవత్సరాలు 17 సంవత్సరాలు అనుకుంటాను. దివ్య సప్రసాదనాదులు ముందుంటూ దివ్యబలి పూజ పాల్గొంటూ 7 సంవత్సరాలు ఏమో బ్రతికింది వితౌట్ ఫుడ్. ఎలా బ్రతికింది? డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళలే ఆమెని, సలైన్ బాటిల్ ఎక్కియలే పునీతురాలికి, కానీ బ్రతికే ఉంది. అందుకే పునీతురాలైంది. స్టిల్ షీఈస్ అలైవ్. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన ఆలోచనలు బియాండ్ ఉండాలి. వాక్యంలో ఆ దేవదేవుడు చెప్పినాడు, ఎప్పుడు కొద్దిపాటే కాదు. దేవుడికి నాలో ఇది సాధ్యం, ఇగో చెయ్యి స్వస్థత జరగడం సాధ్యమవుతుందండి, కాలు స్వస్థత అవ్వడం సాధ్యమవుతుందండి, గర్భం దగ్గరికి వచ్చేసరికి స్వస్థత అవ్వదండి. ఏసునామలో కొట్టేస్తున్నాను ఈ మాట, ఆమేన్. అంటే చెయ్యిచ్చావు, కాలిచ్చావు, శరీరం మొత్తం ఇవ్వు దేవుడికి, శరీరం మొత్తం సరెండర్ చేయి దేవుడికి, శరీరం మొత్తం సమర్పించు దేవుడికి. మనం చెయ్యాలి ఆ పని. చేస్తున్నట్లయితే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఆనందిస్తాడు, దేవుడు మురిసిపోతాడు. ఈ ప్రపంచం చాలా 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 టెక్నాలజీలో ముందుకు వెళ్తుంది ప్రియమైన బిడ్డలారా. ఒక సమయం ఎలా వస్తుందంటే, ఆ యొక్క రోబోటిక్ వరల్డ్ లాగా ఏ విధంగా అయితే ఉందో ఆ సినిమా, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిల్లల్ని తయారు చేస్తున్నారంట. మీరు చూసుండొచ్చు ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో. ఒక చిన్న ఏదో ఒక ఓవెన్ లాగా ఉంది, ఒక హోల్ మన గుడ్డు షేప్లో ఉంది, దాంట్లో పిల్లల్ని పుట్టిస్తున్నారండి. మనిషిలాగానే ఉంటాడంట. ఇక స్త్రీ అవసరత లేదుగా, ఇక పురుషుడు అవసరత లేదుగా. సస్తే సాగు, బ్రతికి బతుకు, నువ్వు లేకపోయినా నాకు పిల్లలు ఉంటారు పో అంటాడు భర్త. భార్య కూడా అదే మాట అంటది. సృష్టికి విరుద్ధంగా లేస్తున్నాయి అన్నీ, నువ్వు నేను మాత్రమే సృష్టికి విరోధంగా లేవకుండా సృష్టికర్తను యజమానుడిగా స్వీకరించి దేవుని ప్రకటించడమే మన యొక్క ప్రాణమై ఉండాలి. అందుకే స్టిల్ వీఆర్ అలైవ్.
మనలో జీవముంది. జీవనాథుడు, ప్రాణనాథుడు, మన ప్రాణదాత మనలోనే ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిద్రపోమని దేవుడు చెప్పట్లేడు ఆత్మలో. కాబట్టి వాక్కు 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 అనగానే మనం అందరం ఆలోచించాల్సింది ఒకటే అండి, గుర్తుపెట్టుకుందాం. చూడండి, సొలొమోను జ్ఞానగ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం దేవదేవుడు చూపిస్తూ ఉన్నాడు. ప్రభు ఈ సంఘటన వలన పొలములలో పండిన పంటలు తమ్ము పోషించజాలవని, నిన్ను నమ్మిన వారిని నీ వాక్కే పోషించునని నీ గారాబపు బిడ్డలు గుర్తింతురు. ఎవరంట ఈ బిడ్డలు? గారాబపు బిడ్డలు. గారాబం అంటే తల్లి దగ్గర ఎట్లా ఆడుకుంటావు ఒడిలో, తండ్రి దగ్గర ఎలా ఆడుకుంటావు ఒడిలో చిన్నప్పుడు. చిన్న పిల్లలు దేవుడి యొక్క పరలోక రాజ్యానికి వారసులు. మనం అలా మారాలి. డోంట్ యూజ్ యువర్ ఇంటలెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. ఆ దేవదేవుడు చెప్తున్నాడు, నీ నా ఆలోచన యూజ్ చేయొద్దు. మానవుడి యొక్క ఆలోచన వేస్ట్, అది దేనికి పనికిరాదు. దేవుడి ఆత్మతో కలిస్తే మాత్రమే ఆ జ్ఞానానికి ఫలించే కృప దేవదేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంతమంది ఏం చెప్పినా ఎనిక్కెళ్ళకు, అడుగు ఎనిక్కేయొద్దు, ముందుకి సాగించు. పరిచర్యలో ఆ దేవదేవుడు చెప్తున్నాడు, వాక్కు పట్టుకో. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ పవర్ఫుల్ వెపన్ టు డిఫీట్ ఈవిల్ ఇన్ దిస్ వరల్డ్. ఈవిల్ అంటే సాతాను. మన శరీరము సాతానుతో సమానము. దేవుడికి లోబడకపోతే ఈ ప్రపంచం సాతానుతో సమానము. సాతానుగాడు సాతానే. ఇక ఈ మూడిని డిఫీట్ చేయాలంటే వర్డ్ ఆఫ్ గాడ్లో, దేవుడిలో, వాక్కులో పవర్ ఉంది, శక్తి ఉంది. ఈ శక్తి ఎంత గొప్పదంటే అందరికీ వ్యాప్తి చెందుతుంది. ఆమేన్, హల్లెలూయా. వైఫై కంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవదేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుడి బిడ్డలారా, వైఫై మీద ప్రతి ఒక్కడు ఆధారపడుతున్నాడు ఈ రోజులలో, ఈ టెక్నాలజీలో. ఐటీలో చూడండి ఎంతమంది. ఈరోజు యాక్సిడెంట్ అయిన బిడ్డలో కారులో వెనక కూర్చుంది కూడా ఒక ఐటీ మ్యానే అంట. సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఆయన. తలకి కొంచెం దెబ్బ తాకింది, జాబు బ్రతికించలేకపోయింది. ఆయన శాలరీ ఏం చేసుకుంటాడు? ఒకవేళ 10 లక్షలు సంపాదిస్తున్నాడు, ఏం చేసుకుంటాడు? చచ్చిపోతే మనిషి. బ్రతుకు మరణము, బ్రతుకు దేవుడి చేతిలో ఉన్నాయి. అధికారం దేవుడికి ఉంది. దేవుడి అధికారానికి నువ్వు నేను ఎప్పుడైతే లోబడతామో బ్రతుకులు మారతాయి. నేను అన్నీ నమ్ముతానండి, కానీ ఇది అవుతుందో లేదో అండి, కష్టంగా ఉందండి నమ్మనీకి. ఇది ఇంపాసిబుల్ అనిపిస్తుందండి, అసాధ్యమేమో అండి, ఇది జరగదేమో అండి. దేవుడు అన్నాడు, నాకు సాధ్యమే. లూకాసు వార్త 1వ అధ్యాయం 37. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నాకు సాధ్యమే అంటే ఒక ఎత్తు అనుకుందాం, అసాధ్యమైనది ఏది లేదంటే ఈ మానవుడు ఈ లోకంలో ఎన్నో మాటలు మాట్లాడతాడు. నాకు అవ్వట్లేదు, వాళ్ళకి అవ్వట్లేదు, డాక్టర్లకు అవ్వట్లేదు, నిరాశలో వెళ్ళిపోయాం, నిస్పృహలో వెళ్ళిపోయాం, ఇంకెవరి దగ్గరికో వెళ్ళాం, అన్నీ మాట్లాడతాం. బ్లాక్ మ్యాజిక్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా చూపించు. ఇర్మియా గ్రంథంలోనో యెషయా గ్రంథంలో 32వ అధ్యాయం 17-27లో కూడా మనం చూసినాం. నేను తప్ప వేరే వేల్పు లేడు, దేవుడు లేడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అందుకే కీర్తన గ్రంథము మనం 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా ధ్యానించుకున్న అంశం అదే అండి. ఇది గుర్తుపెట్టుకుందాం, ప్రతి ఒక్కరు ఇది ఎత్తిపట్టి ప్రార్థించండి. కామన్ ప్రేయర్ ప్రతిరోజు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము, ప్రభు నేను నీ కుమార్తెను, నేడు నీవు నన్ను కని ఉంటివి, నువ్వు అన్నావు దేవా, నన్ను అడుగుము, నేను జాతుల నెల్ల నీకు దారాదత్తము చేసేదను, ఈ భూమండలము నెల్ల నీకు స్వాధీనము చేసేదను. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ పరిచర్యలో ముందుకు వెళ్ళాలని ఆ దేవాదేవుని మనం అడిగితే మనం చేయాల్సిన పని ఏంటంటే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం సెలవిస్తుంది, పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందురు. ఆమేన్, హల్లెలూయా. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలయందు అంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. దేవదేవుడు అంటున్నాడు, భూ దిగంతముల వరకు, అంతటను అంటే ప్రపంచం మొత్తం నలుమూలల వరకు. ఆమేన్, హల్లెలూయా. ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ టు ఫుల్ఫిల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఐ క్లెయిమ్డ్ ఓ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ దేవదేవుడు చెప్తున్నాడు మనందరికి కూడా, మనము దేవుడి మీద ఆధారపడాలి. అంటే ప్రతిరోజు వాక్యం చదవాలి. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, చివరిగా ఒకటే ఆ దేవాదేవుడు గుర్తు చేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము, నీ జీవిత కాలములో నిన్ను ఎవరు ఎదిరింపజాలరు. ఎవ్వరు అన్నాడంటే దేవుడు, అందులో ఆ ఎవ్వరులో సాతానుగాడు కూడా ఉన్నాడు. ఇక్కడికి తోసివేయబడ్డాడు కదా, దేవుడు గెంటి వేశాడు కదా సాతానుని.
అయితే ఆ యొక్క ఎవ్వరిలో సాతాను కూడా ఉన్నాడు, వాడి క్రియలు కూడా ఉన్నాయి, వాడి యొక్క కుయుక్తులు కూడా ఉన్నాయి. టక్కరి జిత్తుల మారి వాడు కూడా ఇందులో ఉన్నాడు. ఎవ్వరు నిన్ను ఎదిరింపజాలరు, నిన్ను నన్ను ఎవ్వరు ఎదింపజాలరు. అది ఎలా సాధ్యమవుతుంది? మోషేకు వలె నీకును నేను తోడయ్యుందును. అయితే మోషే 6,50,000 మంది ప్లస్ నడిపించాడు కాబట్టి గొప్పవాడేమో, అయితే దేవుడు నన్ను పక్కకు పెట్టేస్తాడేమో. అలా కాదండి. దేవుడు ప్రేమించాడు కాబట్టి మనం గొప్పవాళ్ళం. మనం ఏదో యోగ్యులమని గొప్పవాళ్ళం కాదు. దేవుడు మొదటిగా మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుళ్ళో మనం గొప్పవాళ్ళం. కాబట్టి దేవాదేవుడు అంటూ ఉన్నాడు, ఇదంతా నెరవేరాలంటే మోషేకు వలె నేను నీకు తోడై ఉండాలంటే, అదేవిధంగా యెహోషువకు తోడై ఉన్న దేవుడు మనకి తోడై ఉండాలంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలలో ఆ యొక్క 4వ వ్యక్తిగా దేవాదేవుడు దర్శనం ఇచ్చాడంటే, మన జీవితంలో తోడై ఉండాలంటే 8వ వచనము, ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము, అహోరాత్రములు మరణ చేసుకొనుము, దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపుము. ఇది మనం పాటించగలిగితే సమస్తము దేవుడితో ఉన్న మనకి సాధ్యమే. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యములో ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు, శిష్యులు వచ్చి అడుగుతున్నప్పుడు, ఆ దేవాదేవుని అడుగుతున్నప్పుడు, అయ్యా ఇట్లా ఉందయ్యా పరిస్థితి అన్నప్పుడు, మీకు సాధ్యమే అని నేను చెప్పాను కదా అంటాడు ఆ దేవాదేవుడు. విశ్వసించు, మీకు సాధ్యమే అన్నాడు దేవుడు అక్కడ. అంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. అప్పుడైనా వాళ్ళతో ఉన్నాడు, కానీ ఇప్పుడు మనలో ఉండే పని చేస్తున్నాడు. తన యొక్క క్రియలు జరిపించుకుంటున్నాడు. తను ఏం చేయాలో దేవుడు మన నుండే చేస్తున్నాడు. మనం చేసేది కాదు, ఇది దేవుడే చేస్తున్నాడు. కాబట్టి దేవాదేవుడు చెప్తున్నాడు 9వ వర్షంలో, నేను చెప్పినట్లు స్థైర్యములు అవలంబింపము. ఎలాంటి పరిస్థితులైనా ధైర్యముతో ఉండు, నిర్భయముగా నిశ్శంసముగా ప్రవర్తించాలి ప్రతి చోట. చూడండి, చాలామంది వాక్యం చెప్పమంటే అమ్మో భయం వేస్తుందండి. ప్రవర్తన కావాలి దేవుడికి, ముందుకు రావాలి, అడుగు వేయాలి దేవుడికి. కాబట్టి దేవాదేవుడు మనందరూ చెప్తున్నాడు, ఎందుకు ఈ పని చేయమంటున్నా అంటే, నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీతో ఉన్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్య పరిచయని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, చివరిగా అండి 3 మాటలు. కడరాత్రి భోజనం అప్పుడు ఆ దేవాదేవుడు దివ్య సప్రసాదనాథుడు వాక్కు, అవునా, ఆ వాక్కుని మనందరికీ ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం అని ఇచ్చేశాడు. కడరాత్రి భోజనం రోజున, చివరి భోజనం రోజున కల్వరి కొండపై అది నెరవేరింది. దివ్యమైన బలిపీఠం మీద అది ఇప్పటికీ జరుగుతూ ఉంది. కన్నతల్లి కథోలిక శ్రీ సభలో అది ఇప్పటికీ దివ్యమైన బలిపీఠం మీదే కాదు, మనలో జరుగుతుంది ఆ క్రియ. రక్తము, దేవుడి యొక్క దేహము, రక్తము మనలోకి వచ్చి ఐక్యమవుతున్నాయి. మనల్ని తన పోలికలలోకి, తన యొక్క రూపురేఖలలోకి మార్చుకుంటున్నాయి. ఇది మొట్టమొదటిగా మనం పొందుకున్నప్పుడు జ్ఞానస్నానం, ఆ దేవాదేవుడు మనకిచ్చిన కృప. తన యొక్క ముఖ పోలికలలో మనల్ని మార్చుకుంటున్నాడు. ఇట్స్ నాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్స్ ఎ ట్రాన్స్ఫిగరేషన్. ఇది ఒక మార్పు కాదు, రూపాంతరం. అది లోపల నుండి జరగాలి. అది రూపాంతరం అనేది అంతరంగము నుండి ప్రతి రూపాన్ని కూడా షేప్ అవుట్ ఉన్నదాన్ని షేప్ చేయగలగాలి. ఆ దేవాదేవుడు మాత్రమే చేస్తాడు. వాక్కై ఉన్నాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. కాబట్టి మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ దివ్య సప్రసాద నాథుడికి ఎంత గౌరవాన్ని, ఎంత విశిష్టతని ఇస్తూ ఉందో, అదే గొప్ప ఔన్నత్యాన్ని, విశిష్టతని, ప్రాముఖ్యతని పరిశుద్ధమైన గ్రంథానికి కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకొని ఆ దేవాదేవుడు ఈరోజు మనల్ని సత్యంలో నడిపించడానికి దేవుడికి మహిమ చెల్లిస్తూ